Welcome to my Seemantam Part 2 mini vlog in my 5th month. సో ఇంత లేట్ అయిపోయినా కూడా మినీ వ్లాగ్స్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే నేను లాంగ్ వీడియో కూడా పెట్టాను. మీరు అక్కడ యూట్యూబ్లో మన బయోలో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. డీటెయిల్గా మొత్తం వీడియో పెట్టాను. ఇక్కడైతే నా శ్రీమంతం వీడియో పార్ట్ 2 వీడియో పెడుతున్నాను. దీనికంటే ముందు పార్ట్ 1 కూడా పెట్టాను. చూసారు కదా, మంచిగా రెడీ అయిపోయాను. శారీ ఫ్రమ్ ఆర్య కలెక్షన్స్. చాలాసార్లు చెప్పాను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. ఇంక ఇక్కడ అంతా ప్రిపరేషన్స్ రెడీ అయిపోయాయి. శారీ కట్టేసుకున్నాను. అక్క బ్యాంగిల్స్ అరేంజ్ చేస్తుంది అన్నమాట. ఇంకా మా లేడీస్ అంతా కూడా కలిసి ఇంకా నన్ను శ్రీమంతం కోసం రెడీ చేస్తున్నారు. అన్నీ తీసుకున్న పండ్లు, స్వీట్స్ ఉంటాయి కదా, అన్నీ పెట్టేసి ఇంకా అందరు కూడా గాజులు వేసేస్తున్నారు ముత్తైదులంతా. ఇక్కడ మా అత్తమ్మ, మా ఇంకో అత్తమ్మ, అక్క, మా ఆడపడుచు, మా తోటి కోడలు, వీళ్ళందరూ కూడా బ్యాంగిల్స్ వేసేసి మంచిగా నాకు బొట్టు గాజులు ఇచ్చేశారు. తిను మా ఆడపడుచు అన్నమాట. ఇంకా అక్క అయితే అందరికీ తెలిసే ఉంటుంది, తిను మా తోటి కోడలు. అండ్ మెయిన్గా శ్రీమంతం అంటేనే చెప్పాను కదా, భర్తతోటి పాపిడి తీపించి పసుపు కుంకుమ పెట్టేయడమే సీమంతం అంట నేను తెలుసుకున్నాను. సో సీమంతంలో మెయిన్ పార్ట్ ఎవరైనా ఉన్నారంటే హస్బెండే. ఇంకా ఇక్కడ మా మమ్మీ, అత్తమ్మ, ఇంకొక పిన్ని అందరు కూడా మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నారు. మా మావయ్య కూడా వచ్చారు, చూసారా. ఇంకా నేను మా ఆయన అయితే క్రేజీగా కొంచెం ఫన్నీగా పెద్దరాయుడు మూవీ నుంచి ఒక సాంగ్ రీక్రియేట్ చేసాము. అది ఆల్రెడీ పెట్టా కదా, రీల్ చూసే ఉంటారు మీరు. కదిలే కాలమా, ఇది నాకైతే డ్రీమ్ అన్నమాట, ఇలా మా ఆయనతో చేయించుకోవడం. నేను అడగగానే చేశాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నా హ్యాపీనెస్ అంతా మీకు నా ఫేస్లోనే తెలుస్తుంది. సో ఇలా అయితే మంచిగా నా సెకండ్ శ్రీమంతాన్ని సెలబ్రేట్ చేసుకున్నాను సింపుల్గా. ఫస్ట్ చేసుకోవాలి, సెకండ్ చేసుకోవద్దు అని అంటారు కదా, అలా ఏముండదు. దీని గురించి నేను డీటెయిల్గా ఫుల్ బ్లాగ్లో మాట్లాడాను. అందరు కూడా ఫుల్ బ్లాగ్ చూసేయండి. మా విరాజ్ తోటి అయితే మంచిగా ఎంజాయ్ చేశారన్నమాట. ఇద్దరు సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నారు. నా శారీ బార్డర్ కాఫీ కలర్కి మ్యాచింగ్ వేసుకున్నారు. ఇలాంటివే లైఫ్ లాంగ్ మెమరీస్ అన్నమాట. ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి. నాకైతే చాలా ఇష్టం. మీలో ఎవరైనా శ్రీమంతం లేదు అని చెప్పేసి ఒక అమ్మాయిని స్టాప్ చేయాలని మాత్రం అసలు అనుకోకండి. అట్లీస్ట్ వడి నింపడం అవన్నీ కాకుండా నార్మల్గా పూలు, బొట్టు, గాజులు ఇచ్చడంలో తప్పేం లేదు కదా. నేనైతే సెకండ్ టైం వడి నింపుకోలేదు, జస్ట్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను అంతే. నాకు ఫస్ట్ బేబీకి ఎలా మెమరీస్ ఉన్నాయో సెకండ్ బేబీస్ కూడా అలానే మెమరీస్ అండ్ బ్లెస్సింగ్స్ ఉండాలని. మన బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ చేసుకుంటే నర్వస్ సిస్టమ్కి, ప్రెగ్నెన్సీలో హెల్త్కి చాలా మంచిది, అండ్ బేబీకి కూడా ఒక ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. సో ఇదన్నమాట నా పార్ట్ 2 శ్రీమంతం వీడియో. లేట్గా పెట్టినా కూడా పోస్ట్ అయితే చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. బాయ్.